గైస్ మహేష్ బాబు రాజమౌళి గారి అయితే తీసే సినిమా అయితే చాలా అంటే చాలా హైప్ గా అయితే మాత్రం ఉందన్నమాట. ఎందుకంటే రాజమౌళి గారు తీసిన సినిమాల్లో త్రిబుల్ కావచ్చు, ఇంకా బాహుబలి కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు కావచ్చు, భారీగా అయితే మాత్రం బడ్జెట్ అయితే తీస్తారు. ఇంకా అది కూడా సెట్స్ కూడా దాని తగ్గట్టు కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అయితే మాత్రం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ని అయితే క్రాస్ చేస్తుందని, ఇంకా మంచి ఎలివేషన్ తో అయితే మన ముందుకైతే వస్తుందని మనం అర్థం చేసి పాస్పోర్ట్ సంబంధించినటువంటి వీడియో అయితే మాత్రం రాజమౌళి గారు అయితే ట్విట్టర్ లో అయితే లాంచ్ చేశారు. కానీ మామూలుగా అయితే లైక్స్ రాలేదు కదా, దానికైతే మాత్రం మామూలుగా అయితే రాలేదు. లిటరల్ అయితే మాత్రం మైండ్ పోయింది. ఆ రకంగా అయితే మాత్రం లైక్స్ అయితే మాత్రం రావడం అయితే జరిగింది అనమాట. ఈ సినిమాని అయితే 1000 కోట్ల బడ్జెట్ అయితే తీస్తున్నారు. కానీ ఒక్క పూజ కూడా చేయలేదు అనమాట. ఈవెంట్స్ కూడా పెట్టలేదు, ఇంకా ఫొటోస్ కూడా దిగలేదు అనమాట. ఇది చాలా అంటే చాలా సీక్రెట్ గా అయితే మాత్రం ప్లానింగ్ అయితే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ SSMB 29 సినిమా అయితే మాత్రం స్టార్ట్ అయింది వేరే దేశంలో, మన దేశంలో అయితే కాదు. ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలు అయితే మాత్రం దీనికి తగ్గట్టు సెట్స్ అయితే మాత్రం ఏర్పాటు అయితే చేశారు. అక్కడైతే షూటింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ షూటింగ్ అయితే దాంట్లో లిటరల్లీ చాలా సీక్రెట్ గా జరుగుతుంది కాబట్టి బయటికి ఒక చిన్న పోస్ట్ కూడా విడుదలైతే అవ్వదు. ఇంకా 200 మంది అయితే దాంట్లో పనిచేయడం అయితే జరుగుతుంది ఆ షూటింగ్ సెట్స్ లో. ఇలా ప్రతి ఒక్కరికి అయితే ఐడి కార్డ్ అయితే ఉండిద్ది 200 మందికి కూడా, మహేష్ బాబు తో సహా అయితే మాత్రం ఐడి కార్డ్ చూపిస్తేనే లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది అంట. అల్యూమినియం సెట్ అని చెప్పా కదా, దానికైతే 3 కోట్ల ఖర్చు అయితే అయిందంట. ఒక విషయం ఏంటంటే ఇదంతా షూటింగ్ సంబంధించింది కాదంట, ప్లానింగ్ కోసం అనేది 3 కోట్లు అయితే ఖర్చు పెట్టి అల్యూమినియం సెట్ అయితే వేసారంట. అది కూడా మన దేశంలో కాదు, వేరే దేశంలో. ఈ మూవీ ఎలా తీయాలనేది ఒక ప్లానింగ్ కోసం అయితే ఈ సెట్ అయితే వేయడం అయితే జరిగిందంట. దీంట్లో ప్రియాంక చోప్రా పాత్ర అయితే ఉన్నట్టు మనకైతే అర్థం చేసుకోవచ్చు. కానీ 20 కోట్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందంట ఆవిడైతే మాత్రం దీంట్లో నటించినందుకు. ఈ సినిమాలో మహేష్ బాబు అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా ఇంకా మంచి లుక్స్ తో అయితే మాత్రం కనబడతారని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పోస్టర్ కోసం అయితే ఇదంతా ప్లానింగ్ అయితే జరుగుతుందని ఇంకోటి మనకి తెలుస్తుంది. ఒక సింహం లాగైతే మనకు మహేష్ బాబుని అయితే మాత్రం చూపించడం జరుగుతుంది. ఇంకా సినిమాలు జూ పార్క్ లాంటివి కొన్ని అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ సినిమాలో. ఈ సినిమాకి సంబంధించినట్టయితే ఈ సినిమా ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ కి అయితే మాత్రం వెళ్తుందని అక్కడ ఉన్న మెంబర్స్ తో ప్రతి ఒక్కరికైతే మాత్రం మొబైల్ అయితే లేదని, ఇంకా మహేష్ బాబుతో సహా అయితే మోషన్ పోస్టర్ కోసం అయితే ఇదంతా తెచ్చి అయితే జరుగుతుంది. పూజ చేసిన ఫొటోస్ అయితే మనకైతే రాలేదు. ఎందుకు రాలేదంటే మహేష్ బాబుకి అయితే అవన్నీ నచ్చవంట. పర్టికులర్ గా పూజ చేసి ఫొటోస్ పెట్టడం అనేది ఆయనకైతే మాత్రం నచ్చదని నాకు అర్థమవుతుంది. లండన్లోని కెనియాలోని ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. సినిమా వచ్చినప్పటికీ ఒక్కొక్కరికైతే రాతలు మాడిపోతాయి. అంటే చాలా సంవత్సరాలు అయితే పట్టేసింది గైస్ ఈ సినిమా వచ్చినప్పటికి. మనం అయితే లిటరల్లీ వెయిట్ చేయడం తప్ప ఇంకేం లేదు. ఈ SSMB 29 సంబంధించిన టైటిల్ అయితే ఏం పెడతారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. గైస్ ఈ వీడియో ఇక్కడ ఎన్ని చేస్తున్నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.